హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ కి గూఢచర్యం చేస్తున్న మహారాష్ట్ర యువ ఇంజనీర్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సెన్సేషన్ గా కూడా మారిపోయింది. అంటే మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. భారత్ లో ఉంటూ చాలా ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న చాలా మందిని గుర్తించి మన నిఘా సంస్థలు అరెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే చాలా మంది యూట్యూబర్ల పేర్లు రీసెంట్ గా బయటకు వచ్చేసాయి. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా పేరు దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోవడం, అంటే ఆమె మొత్తం కూడా దేశాలు తిరుగుతూ వీడియోస్ చేస్తూ ఎక్కువగా పాకిస్తాన్‌కి వెళ్లి వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కి చెందిన చాలా ఇన్ఫర్మేషన్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చినట్టుగా ఆమె మీద ఆరోపణలున్నాయి. సో, ఆ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరికొంతమంది యూట్యూబర్‌లను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది? వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారా లేదా? వాళ్ళకు పాకిస్తాన్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో చాలా మందినైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన నిఘా సంస్థలన్నీ కూడా యాక్టివ్ అయిపోయాయి. వీటి మీద అంటే భారత్ నుంచి ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్‌కు వెళ్తుందా? ఎవరు చేరవేస్తున్నారు? ఏ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారని చెప్పేసి మొత్తం వాటి మీద ఫోకస్ చేసి వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న వాళ్ళపైన నిఘా పెట్టేస్తాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా మంది బయటకైతే వస్తున్నారు. సో, ఇప్పుడు యువ ఇంజినీర్ రవీంద్ర వర్మ అని చెప్తున్నారు. అతను మహారాష్ట్రకు చెందినవాడు. సో, అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇతను థానేలో ఉంటాడు. ఇతను ఒక మెకానికల్ ఇంజినీర్ అని కూడా తెలుస్తుంది. ఇతను మొత్తం కూడా యుద్ధ నౌకలు అండ్ జలాంతర్గాములు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మొత్తం కూడా పాక్ ఏజెంట్లకు పంపించాడని చెప్పేసి ఇప్పుడైతే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇతను ఒక ప్రైవేట్ రక్షణ రంగ టెక్నాలజీ సంస్థలో పనిచేస్తాడు. సో, అందుకు సంబంధించి ఇతని దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతను ఎఫ్‌బి ద్వారా పరిచయమైన ఇద్దరు పాక్ ఏజెంట్లుకు మొత్తం ఇన్ఫర్మేషన్‌ని అతను షేర్ చేశాడు. ఈ పాక్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఎఫ్‌బి ద్వారా పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా తమను తాము యువతులుగా అయితే పరిచయం చేసుకున్నారు ఈ రవీంద్ర వర్మతో. సో, అతను కూడా వీళ్ళు ఫీమేల్స్ ఏమో అని చెప్పేసి భావించి చాట్ చేయడం, మొత్తం ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే మామూలుగా ఇటువంటి హనీ ట్రాప్‌లు పాకిస్తాన్ ముందు నుంచి కూడా చేస్తుంది. హనీ ట్రాప్‌లో పడి ఈ విధంగా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసిన సంగతులు ఎన్నో కూడా చూసాం. ఇప్పుడు ఆ చిక్కులో ఇటు రవీంద్ర వర్మ కూడా ఇరుక్కపోయాడు. సో, ఇద్దరు పాక్ ఏజెంట్లతో ఆళ్ళు యువతులను భావించి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి పంపించడం జరిగింది. అయితే ఇతనికి ఒక యాక్సెస్ ఉండేది. అంటే అతను ప్రైవేట్ రక్షణ రంగ సంస్థలో పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి ఈ యుద్ధ విమానాలు, ఈ జలాంతర్గాములు వీటికి సంబంధించి వాటిని చూసేందుకు, అక్కడికెళ్ళేందుకు ఇతనికి ఒక యాక్సెస్ ఉండేది. సో, దాని వలన ఇతను మొత్తం కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాడు. అంతేకాదు అతను వాటికి సంబంధించి లోపలికి సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళేవాడని కూడా చెప్తున్నారు. సో, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అతను గ్యాదర్ చేసి ఈ పాక్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని గుర్తుల రూపంలో, బొమ్మల రూపంలో, ఇంకొంత ఆడియో రూపంలో కూడా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళకైతే చేరవేయడం జరిగింది. అయితే ఈ పాక్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమను తాము ఇండియన్‌గా కూడా పరిచయం చేసుకున్నారు. సో, ఆ విధంగా ఇతన్ని హనీ ట్రాప్ చేసి ఇతని దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే రాబట్టుకున్నారు. అంటే 2024లో ఎఫ్‌బిలో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే ఒక యువతుల నుంచి తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. సో, అప్పటినుంచి కూడా ఇతను వాళ్ళతో సన్నిహితంగా మెలగడం, చాటింగ్ చేయడం. సో, వీళ్ళు భారతీయ యువతులుగా వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది. సో, ఇలా హనీ ట్రాప్‌లో చిక్కుకున్న అతను వాళ్ళు అడిగిన హెల్ప్ అయితే చేయడం జరిగింది. వాళ్ళేమడిగారంటే, "మేము ఒక ప్రాజెక్ట్ మాకు అవసరమైంది. సో, యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన వివరాలు మాకు కావాలి" అని చెప్పేసి అడిగారు. బదులుగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో, ఈ నేపథ్యంలో ఇతను ఆశపడి మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుగొని బొమ్మల రూపంలో, గుర్తుల రూపంలో, ఆడియో రూపంలో ఇలా అన్ని రకాలుగా కూడా వాళ్ళకైతే షేర్ చేశారు. సో, దీనికి బదులుగా వాళ్ళు కూడా ఇతనికి వివిధ అకౌంట్‌ల నుంచి డబ్బులు కూడా పంపించారు. ఆ లిస్ట్ కూడా దొరికిందని చెప్తున్నారు. సో, ఇతనికి ఏం చేస్తున్నాము, ఎవరికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామని చెప్పేసి మొత్తం కూడా క్లారిటీ ఉంది. ఇతను తెలిసే చేశాడని చెప్పేసి కూడా పోలీసులైతే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా చెప్పడం చూస్తున్నాం. సో, ఈ రకంగా ఇప్పుడు రవీంద్ర శర్మ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతను మొత్తం కూడా తెలిసి భారత యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేశారు. సో, ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించేసాడు. వీళ్ళ సోషల్ మీడియాలో చాటింగ్ సంబంధించి వీటన్నిటి పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. సో, ఈ విధంగా భారత నిఘా సంస్థలైతే కంప్లీట్ ఇండియాలో ఉన్న ఎవరెవరైతే హనీ ట్రాప్‌లో చిక్కుకొని లేకుంటే ఇక్కడ గూఢచర్యం చేసి పాకిస్తాన్‌కు మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా వాళ్ళపైన నిఘా కంప్లీట్‌గా పెట్టేశారు. సో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిక్కుతున్నారు. సో, ఇంకెంతమంది ఉన్నారు అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మహారాష్ట్ర,
పంజాబ్ ఇటువంటి కొన్ని చాలా ప్రాంతాల్లో 15 మందికి పైగా కూడా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఈ రకంగా భారత్‌లోనే ఉంటూనే చాలా మంది ఆశపడి హనీ ట్రాప్‌లో చిక్కుకొని లేకుంటే డబ్బుకు ఆశపడి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే అటు పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారు. అంటే ఇదొక యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యం అంతా కూడా చూసుకుంటే ఇటువంటి టైంలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళు కంప్లీట్‌గా మన వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశపడి డబ్బుకు లేకుంటే హనీ ట్రాప్‌లో చిక్కుకొని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేయడం అనేది దేశద్రోహం కిందే వస్తుంది. సో, అందుకే వీళ్ళ పైన ఇప్పుడు అటువంటి కేసులే నమోదై మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. వీళ్ళకు పాకిస్తాన్ ఏజెంట్‌లకి ఎటువంటి సంబంధం ఉంది? ఎలా వీళ్ళు పాకిస్తాన్ మాయలో పడ్డారు? ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో, ఇంకా ఇంకా చాలా మందున్నారు. ఇంకా చాలా మంది బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టోటల్ నిఘా వ్యవస్థలు కంప్లీట్ దీనిపైన ఫోకస్ పెట్టి ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అయ్యారు, పాకిస్తాన్‌కు గూఢచర్యం వహిస్తున్నారని జెప్పేసి ఆ రకంగా నిఘా పెట్టాయి కాబట్టి ఎవరు కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే జరగదు. జ్యోతి మల్హోత్రా విషయంలో చూసాం. రోజుకొక విషయం ఆమె గురించి బయటపడుతుంది. అండ్ మన తెలుగు ట్రావెలర్ బయ్యా సన్నీ యాదవ్ కూడా అరెస్ట్ చేశారు అతన్ని కూడా. ఎందుకంటే అతను పాకిస్తాన్‌కి వెళ్లి వీడియోలు చేశాడని కంప్లీట్ ఇటువంటి యుద్ధ వాతావరణ టైంలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తరువాత పాకిస్తాన్‌కి అంతకుముందే వెళ్ళిన ఆ వీడియోలన్నిటిని రీసెంట్ టైమ్‌లో వరుసగా పెట్టడంతో అతని పైన కూడా అనుమానాలొచ్చాయి. అతనేమన్నా ఇన్ఫర్మేషన్ అటు పాకిస్తాన్‌కి చేరవేశాడా అన్న నేపథ్యంలో అటు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే అతన్ని అరెస్ట్ చేసి అయితే ఇప్పుడు చేస్తున్నారు. సో, అతని విషయంలో కూడా ఏం జరిగిందని తేలాలి. సో, ఇప్పుడైతే ఈ మహారాష్ట్రకు చెందిన యువ ఇంజినీర్ రవీంద్ర వర్మ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సో, ఇద్దరు పాక్ ఏజెంట్లు మహిళా ఏజెంట్లని చెప్పుకున్నారు వాళ్ళు. సో, అలా హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. సో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇతను పంపించాడు? ఏం ఇన్ఫర్మేషన్ పంపించాడు? సో, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే తేలుతుంది. సో, తొందరలో మరిన్ని వివరాలు బయటపడతాయి. అండ్ మరింత మంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. అంటే చాలా మందిని పాకిస్తాన్ ఇలా విధంగా ట్రాప్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి కౌంటర్‌గా కూడా మన నిఘా సంస్థలు గట్టిగా అయితే ఫైట్ చేస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది. సో, వీళ్ళలో ఎంతమంది పాకిస్తాన్‌కి ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశారన్న